ప్రతి వస్తువు దాని యొక్క శక్తిని 1000 రెట్లు మీరు పెంచుకొని అగ్ని సమక్షంలో చేరనుంది. వాతావరణంలో కలిసి సూక్ష్మీకరణ జరిగి అందరికీ అందుతుంది. ఇందులో గుడ్డిగా మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ అగ్ని లోపల ఒక ఎండుమిర్చి తీసుకొచ్చినట్టయితే చుట్టూ ఉన్న 100 మంది దగ్గుతారండి. అదే ఎండుమిర్చి కొరికితే ఒక్కడికే ఘాట్ వస్తుంది. అట్లాగే ఈ ప్రయోగశాలలో రసాయన చర్యల లోపల అగ్ని సమక్షంలో జరిగి క్రియాజన్యాలుగా మారినట్టే ఈ యజ్ఞం యొక్క సైంటిఫిక్ నేపథ్యం అది అన్నమాట. చాలా మంది అగ్నిలో వేసి వేస్ట్ చేస్తారు ఇవన్నీ భావిస్తుంటారు. సైంటిఫిక్ గా కూడా అది చాలా తప్పండి. అగ్నిలో వేసిన ఏ వస్తువు అయినా దాని ప్రతిచర్యను మనకు అందించి దాని యొక్క ఉత్పన్నాలను రెట్టింపు చేసి ఇస్తుంది. మల్టీ టైమ్స్ కూడా ఇవ్వగలుగుతుంది. అటువంటిది ఈ ఉత్తమమైనటువంటి ఔషధాలు, ఆవు నెయ్యి, ఈ పుష్టినిచ్చే పదార్థాలు, కొబ్బరి, ఖర్జూర ఇవి వేయడం వల్ల అవి అనేక రెట్లుగా తయారై ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కొన్ని ఓం సూర్యోజ్యోతి స్వాహ అంటూ మనము కొన్ని ప్రత్యేక ఆహుతులు కేసరి కుంకుమ పువ్వు ద్వారా ఇవ్వడం వల్ల ఆ యొక్క ఆహుతి సూర్యమండలాన్ని చేరే అటువంటి ప్రక్రియ కూడా ఈ యజ్ఞంలో ఉంది. అంటే మనం అంతరిక్షంకి ఏదైనా వస్తువు పంపాలంటే యజ్ఞం ద్వారా పంపచ్చండి. అందుకే దీని యొక్క ప్రాధాన్యత యజ్ఞన కల్పత అని చాలా మంచి ఆలోచన చేసి మన మిత్రులు ప్రారంభించిండ్రు. యజ్ఞాన్ని మించినటువంటి కర్మ లేదని మనకు మరొకసారి చెప్పుకుంటూ ఈ యజ్ఞాన్ని మనం సాంప్రదాయంలో నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. బర్త్డేలు, మ్యారేజ్ డేలు, మనకు సంబంధించినటువంటి ఏ విశిష్టమైనటువంటి సందర్భాలు కానివ్వండి, మళ్ళీ పోతే షోడశ సంస్కారాలు, ఏదైతే కర్ణవేదన, ఈ కేశఖండనకు సంబంధించినటువంటి చూడకర్మ సంస్కారము, ఇవన్నిటువంటి ఉపనయన సంస్కారం, వివాహ సంస్కారము, ఇవన్నిటికి సంబంధించినటువంటి శ్రీమంతం వరకు ఇవన్నీ చాలా 16 సంస్కారాలు ఉన్నాయి. అవన్నిటిని కూడా యజ్ఞం ద్వారా చేసుకోవడం జరుగుతుంది. ఇంకా యజ్ఞానికి విశిష్టంగా చూసినట్టయితే ఇది అగ్నిహోత్రం అండి. భౌతికంగా ఇవి సమిధలు, ఇది యజ్ఞంలో వేసినటువంటి సామాగ్రి. ఈ గోఘృతము, ఆవు నెయ్యి, వీటికి సంబంధించినటువంటి పుష్టినిచ్చే పదార్థాలు ఇందులో ఆహుతి ఇచ్చేటివి. తూర్పు వైపు మొహం చేసి కూర్చున్నటువంటి వ్యక్తిని యజమాని అంటారు. ఆ స్థానంలో దంపతులు కూర్చుంటారు. గృహానికి సంబంధించినటువంటి యాగ దంపతులు కానీ కూర్చుంటారు. వాళ్ళని యజమాని అంటారు. ఎవరి యాజమాన్యంలో ఈ వ్యవస్థ నడుస్తుందో ఆ యజ్ఞ పదం నుంచే, యజ్ఞ సిస్టమ్ నుంచే ఈ యజమాని అనే పదం వచ్చిందండి. బ్రహ్మ ఎవరైతే యజ్ఞం నిర్వహణ చేస్తారో, వేదమంత్రాలను స్పష్టంగా ఉచ్చరింపజేస్తూ చేస్తారో ఆ వ్యక్తిని యజ్ఞ బ్రహ్మ అనడం జరుగుతుంది. ఉద్గీత అనే వ్యక్తి దక్షిణం వైపు మొహం చూసి కూర్చుంటారు. ఇతను